ఒకే చూరు కింద రెండు జెండాలు, ఒకే తండ్రి బిడ్డలు, కానీ రాజకీయ ప్రత్యర్థులు. తండ్రి సంపాదించిన పేరు ప్రఖ్యాతలు రాజకీయ వర్గాన్ని రెండు ముక్కలు చేసుకుంటూ ఇద్దరు అన్నదమ్ములు తమ పొలిటికల్ గేమ్ ను స్టార్ట్ చేశారట. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడించిన ఆ కుటుంబం ఇప్పుడు రాజకీయాలకు బలైపోతుందనే ప్రచారం జోరుగా జరుగుతుందట. ఆ అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు వారికి ఎంతవరకు అండగా ఉంటున్నారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. అసలు ఆ అన్నదమ్ములు ఎవరు? వారి చేతిలో ఉన్న జెండాలు ఏంటి? ఆ కుటుంబంలో రగులుతున్న ఆ రాజకీయ కుంపటి వెనుకున్న అసలు కథ ఏంటో లోగుట్టులో చూద్దాం. విశాఖపట్నం జిల్లాలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గం గాజువాక. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ గతంలో ఇదే గాజువాక నుంచి జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన తిప్పల నాగిరెడ్డి ఆయనను ఓడించి రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అంతటి పేరు తెచ్చుకున్న తిప్పల నాగిరెడ్డి ఇంట్లో ఇప్పుడు పొలిటికల్ వార్ మొదలైంది. ఒక కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరో కుమారుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరి ఆశ్చర్యపరిచారు. తండ్రి సాగించిన రాజకీయ పందాకు సొంత అన్నదమ్ముల బంధానికి మధ్య ఈ రాజకీయాలు సరికొత్త వేడి పుట్టిస్తున్నాయి. తిప్పాల నాగిరెడ్డి తన రాజకీయ వారసుడిగా చిన్న కుమారుడు తిప్పాల దేవన్ రెడ్డిని ప్రకటించినప్పటి నుంచే ఈ రాజకీయ కుంపటి రాజుకుంది. కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉన్న పెద్ద కుమారుడు తిప్పాల వంశీరెడ్డికి తండ్రి నిర్ణయం అస్సలు రుచించలేదు. తమ్ముణ్ణి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం, దానికి తండ్రి పూర్తి మద్దతు తెలపడం వంశీరెడ్డికి మింగుడు పడలేదు. దీంతో అలకపాన్పు ఎక్కిన వంశీరెడ్డి అదును చూసి గాజు గ్లాసు పార్టీలోకి జంపైపోయారు. ఒకే ఇంట్లో రెండు జెండాలు ఎగరాల్సిన పరిస్థితి రావడంతో తాను ఎప్పటికీ జగన్ విధేయుడినే అంటూ తిప్పల నాగిరెడ్డి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024 ఎన్నికలకు ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నాగిరెడ్డిని పక్కన పెట్టి గుడివాడ అమర్నాథ్కు సీట్ ఇవ్వడం, ఆయన ఓడిపోవడం, ఈ పరిణామాలన్నీ వంశీరెడ్డి మనసులో ముల్లులా గుచ్చుకోవడంతోనే ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధిష్టానం గాజువాక నియోజకవర్గ బాధ్యతలను తిప్పల దేవాన్ రెడ్డికి అప్పగించినప్పటి నుంచి పార్టీ శ్రేణుల్లో తీవ్ర సందిగ్ధం నెలకొంది. అన్న జనసేనలు, తమ్ముడు వైసీపీలో ఉన్న వేళ ఎవరి వెంట నడవాలో తెలియక అనుచరులు తలలు పట్టుకుంటున్నారట. దేవాన్ నాయకత్వాన్ని ఇష్టపడని వైసీపీ నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. దీనికి తోడు పార్టీలో గుంపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన ఊరికోటి రామచంద్ర యాదవ్ అలియాస్ చందు దేవన్ రెడ్డితో కలిసి రావడం లేదు. పార్టీ కార్యక్రమాలను గాజువాకలో కాకుండా వైజాగ్ సిటీకి వచ్చి చేసుకుంటున్నారు. ఇలాంటి అంతర్గత కుమ్ములాటల మధ్య రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏ మేరకు నిలబడుతుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే తిప్పాల నాగిరెడ్డి ఇద్దరు కుమారుల్లో వంశీరెడ్డి గత ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచారు. కానీ దేవాన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయినా ఆయన్ని నాగిరెడ్డి రాజకీయ వారసుడిగా ప్రకటించడం వంశీరెడ్డి జీర్ణించుకోలేకపోయారు. అయితే వంశీరెడ్డికి నియోజకవర్గంలో సొంత వర్గం, విధేయులు ఎక్కువగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి దేవాన్ రెడ్డి రేసులోకి వస్తే జనసేన నుంచి వంశీరెడ్డి ఆయనకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే చర్చ సాగుతోంది. జనసేన అభ్యర్థిగా వంశీరెడ్డికి అవకాశం దక్కితే గాజువాకలో అన్నదమ్ముల మధ్య జరిగే పోరు రసవత్తరంగా మారడం ఖాయమంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఇక వంశీ తెచ్చే గండం నుంచి దేవాన్ ఎలా బయటపడతారు? తండ్రి నాగిరెడ్డి సంపాదించిన పేరును దేవన్ నిలబెట్టుకుంటారా, లేక వంశీ రూపంలో బ్రేకులు పడతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే జనసేన గాజువాకలో ఎంత బలంగా ఉందో అనేది ఇప్పుడు అప్రస్తుతం. కానీ తిప్పాల నాగిరెడ్డి ఇంట్లో రాజకీయ దుమారం మాత్రం తథ్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని ఓడించి సంచలనం సృష్టించిన గాజువాక తిప్పల కుటుంబంలో ఇప్పుడు అన్నదమ్ముల పొలిటికల్ వార్ నియోజకవర్గాన్ని కుదిపేస్తోంది. రానున్న స్థానిక సంస్థలు, తదుపరి సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ రాజకీయ పోరు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.